చేసే ప్రకారముగా పగడాల ప్రవీణ్ గారు యాసిడ్ ద్వారాగా చనిపోయాడు అని ఆ న్యూసు వచ్చిన ఆ మరుక్షణమే భగవంతుడు నాకిచ్చిన ఆ యొక్క తలంతు ప్రకారంగా మనుషులు చేత చంపబడ్డాడు. ఆయన యాసిడ్ ద్వారా కాదు కానీ మనుషుల ద్వారాగానే ఆయన చంపబడ్డాడు అని నా మొట్టమొదటి వీడియో ఆ రోజే విడుదల చేశాను. తర్వాత పోలీసు అధికారులు కావచ్చు, కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, మరి కొన్ని క్లిప్పులు ఆయన త్రాగుతాడు, ఆయన త్రాగి డ్రైవింగ్ చేశాడు, ఆ కారణాన్ని బట్టే ఆయన చనిపోయాడు, యాక్సిడెంట్ అని కొన్ని రకాలైన పరిస్థితులని చిత్రీకరించారు. అయినప్పటికీ మరి ఆయన పోస్ట్ మార్టం రిపోర్టు కూడా నా దగ్గరకు వచ్చింది. మరి ఫోరెన్సిక్ రిపోర్టు 2 రిపోర్టులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆయన బాడీలో మత్తు పదార్థము లేదు. మరి మత్తు పదార్థము తాగినట్లుగా మరి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రము నుంచి మరి ఏపీ రాష్ట్రం వరకు మరి తన యొక్క 2 వీలర్ వేసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు అనేదాన్ని కూడా నేను మీకు తెలియపరిచాను. ఈరోజు ఒక క్లిప్పు, మరొక క్లిప్పు ఒక సహోదరుడు పెట్టిన ఆ క్లిప్పులు చూస్తే పగడాల ప్రవీణ్ గారు ఒక ఫారిన్ ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పవచ్చు. ఫారిన్ నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక ఫ్రెండ్ని కలుసుకునేటప్పుడు వాళ్ళు ఏ మందు అయితే ఏ బ్రాండ్ అయితే తీసుకుంటారో వారికి అలవాటు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రీతిగా ఉంటారు కనుక వారు సమీపస్తులని ఫ్రెండ్స్ని కలుసుకునేటప్పుడు వారు ఏదైతే సేకరిస్తారో ఆ యొక్క బ్రాండ్ కంపెనీని తీసుకొస్తారు. ఇక్కడ సుమారు 20 నిమిషములు సంభాషణ జరిగింది ఇద్దరి మధ్య. ఆ యొక్క ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి మరి ఫారిన్ నుంచి వస్తూ మరి కొంచెము ఒక బాటిల్ బ్రాండ్, అది బ్రాండెడ్ కంపెనీ తీసుకొచ్చి నాతో కలిసి సేకరించు అంటే దైవ సేవకుడు పొర్రపాటు కూడా తీసుకోలేదు. ఈరోజు చాలామంది ఎలాగా ఆయన త్రాగాడు చిత్రీకరణ అంటే మనుషులు చూడండి, దైవ సేవకుల్ని కొన్ని మతోన్మాద శక్తులు బలి తీసుకున్నారు అని అందరికీ విట్టే అర్థమవుతుంది. కానీ ఒకరోజు ఈ లోకములో న్యాయం జరగకపోవచ్చు, ఈ లోక కోర్టులు న్యాయం చేయకపోవచ్చు, కానీ మా కోర్టు ఉంది, అది పరమ కోర్టు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ఎలా రాయబడి ఉంది, ద్రవల సింహాసన తీర్పు ఉన్నది. ఇది తాత్కాలికమేనండి. ఈ లోకములో ఉన్న కోర్టులు కానీ ఈ లోకములో ఉన్న ఈ యొక్క ప్రయాణం కానీ తాత్కాలికమైన జీవితమే, ప్రయాణమే. ఏదో ఒక రోజు రోగం వచ్చినా లేకపోయినా ఆరోగ్యంగా ఉన్న ఈ యొక్క లోకయాత్ర ముగించి వెళ్ళేది ఖాయం. కానీ వెళుతున్న స్థలాలు 2 స్థలాలు, ఒకటి మోక్షము, మరొకటి నరకం. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. ఈ పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. ఈ పాప భారమును తొలగించడానికి దేవాది దేవుడే ప్రభుని యేసు క్రీస్తు వారే, ఆయన యేసు అనే నామములో రాకముందు ఆయన మహాదేవుడును, ప్రజాపతిని,
లార్డ్ విశ్వకర్మ గాను అనేక సందర్భాలలో అనేక రకాలుగా పేర్లు పిలువబడ్డవాడు ఎవరయ్యా అంటే ఆయన అగ్నిగా పిలువబడ్డాడు. ప్రభు యేసుక్రీస్తు వారికి కూడా అగ్ని అని పేరు చాలా సందర్భాలలో ప్రస్తావించబడి ఉంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూసుకున్నా కానీ ఆకాశము నుండి అగ్ని వచ్చినట్లుగాను, తర్వాత ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనములో కూడా మరి దేవుడైన యెహోవా దహించు అగ్ని ఉన్నాడని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రెఫరెన్సులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే యేసు అనే నామమునకు అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. వెరసి ఈరోజు మాకు న్యాయం జరగకపోవచ్చు, కానీ మాకు పరమకోర్టు ఉంది. ఆ రోజు ఎవరు కూడా నిలబడలేరు, తాలుకోలేరు. గమనించి గుర్తించి ఈ మతోన్మాదమును అరికట్టాల్సిన మరి కొందరు పోలీసు అధికారులే ఇలాగా ఈ రీతిగా మరి ఉంటే న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఒక్కసారి గమనించండి. ఆ వీడియో క్లిప్పింగ్ పెడతాను మీకు. ఆ వీడియోలో ఎక్కడైనా కానీ ఆయన ఆ యొక్క మత్తు పదార్థాన్ని సేకరించాడా అంటే 20 నిమిషాలు సంభాషణలో ఆయన టచ్ కూడా చేయలేదు. ఆ ఉన్న ప్రత్యర్థితో చాలా కూలుగా దేవుని గురించే ప్రస్తావించి మాట్లాడుతున్నాడు, కానీ మరొక రీతిగా ఆయన మాట్లాడలేదు. చూడండి ఆ వీడియో మీరే చూసి, మీరు చూసినప్పుడు మీ మనస్సాక్షి అనేది బతికి ఉంటే ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి. మా క్రైస్తవానికి మరి మా యొక్క దైవ సేవకునికి మరి మాకు ఎంతో మా దైవజనులు లేని లోటు అంతా ఇంత కాదు, ఎంత అంటే చెప్పలేనంత. కనుక ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి, చూసి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రభు వారు మీకు సహాయం చేయనుగాక. అందరికీ నమస్కారం. ఈ వీడియో నేను ఇప్పుడు రిలీజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దిస్ ఈస్ టు ప్రూవ్ ద వరల్డ్ దట్ ప్రవీణ్ పగడాల డజంట్ డ్రింక్. ఈ పాడ్కాస్ట్ పేరు విస్కీ వెల్త్ టెక్. మీరు కానీ ఆ గ్లాస్ పట్టుకున్న అతన్ని అబ్జర్వ్ చేస్తే హీస్ ద గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ రేట్ కంపెనీ. ఇట్స్ ఎ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ. ఆ కంపెనీ విలువ ఎంతో తెలుసా అండి? 83,000 కోట్లు, $10 బిలియన్. అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మనిషి ప్రవీణ్కి గ్లాసులో ఎదురుగుండా మందు పెట్టి తాగు అంటే ప్రవీణ్ పగడాల తాగలేదు. మీరు వెనకాల 2 బాటిల్స్ చూడండి, ఒకటి ఇండియన్ బాటిల్, ఒక అమెరికన్ బాటిల్. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఇండియన్స్ కి బాటిల్ గిఫ్ట్ ఇస్తారు. ఆ బాటిల్ క్యాప్ కూడా తెరవలేదు, కానీ ఇండియన్ బాటిల్ మటుకు ఓపెన్ చేసి 2 గ్లాసుల్లో ఆ యుఎస్ ప్రతినిధి 2 గ్లాసుల్లో మందు వేస్తే ఒకటి ప్రవీణ్ ఎదురుగుండా పెట్టి 83,000 కోట్లు అధిపతి మేనేజింగ్ డైరెక్టర్ మందు తాగబోయా అంటే ఆయన కనీసం ఆ గ్లాసును కూడా టచ్ చేయలేదు. ఇది 23 నిమిషాల ఇంటర్వ్యూ. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, ఇది ప్రతి ఒక్కరు కూడా చూడండి. అలాగే మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఈ పాడ్కాస్ట్ ప్రవీణ్ పగడాల్ ఒక్కడితోనే చేయలేదండి. ఆ మేనేజింగ్ డైరెక్టర్ గారు 99 పాడ్కాస్ట్లు ఉన్నాయి. 99 పాడ్కాస్ట్లో గాను 98 మంది వీడియో జరుగుతుండగానే విస్కీ టేస్ట్ చేశారండి. కానీ మందు తాగకుండా పాడ్కాస్ట్ చేసినటువంటి ఒకే ఒక మనిషి ప్రవీణ్ పగడాల. That is the character of Praveen Pagadala. I don't know why the Andhra Pradesh Police Department is unnecessarily doing assassination for the character of Mr. Praveen Pagadala. See, it is a very clear-cut proof that Praveen Pagadala doesn't drink. ఎంతకన్నా ప్రూఫ్ ఏంటండి? ఈ వీడియో రిలీజ్ ద్వారా ఈ కేసుని ఏదైతే తప్పుదారి పట్టిస్తున్నారో నేను ఒక ప్రూవ్ చేద్దామని ఒక ప్రయత్నం పోలీసులు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.